శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 47వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ఉద్ధవుడితో గోపికలు సంభాషించడం అనేది జరుగుతుంది. ముందుగా నేను చెప్పుకోబోయేటువంటి వాటిలో ఆ తర్వాత గోపికలు ఒక భ్రమరాన్ని అడ్డు పెట్టుకుని భ్రమర గీతలు అని వారి యొక్క సందేశాన్ని శ్రీకృష్ణుడు తమని విడిచి వెళ్ళినందుకు విరహంతో బాధపడుతూ చెప్పుకునేటువంటి మాటలన్నీ కూడా ఉద్ధవుడికి చెప్పడం, అందులో మధ్యలో ఒక భ్రమరాన్ని అడ్డు పెట్టుకుని చెప్పడం, దెప్పి పడవడం మాత్రం డైరెక్ట్ గా నాయకుడికి, మధ్యలో మాత్రం ఒక సహాయకుడు ఉన్నాడు, నాయకుడికి ముందు సహాయకుడు. ఆ సహాయకుడిని కూడా తిట్టకుండా ముందుగా ఆ సహాయకుడికి వినిపించేట్టుగా ఒక భ్రమరాన్ని అడ్డు పెట్టుకుని చెప్పడం అనేటువంటి ఈ భ్రమర గీతలు అనేటువంటి ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ రోజు మనం ఆ చక్కగా నందుడి ఇంటి నుంచి విశ్రాంతి తీసుకుని బయటకు వచ్చినటువంటి ఉద్ధవుడితో ఈ గోపికలందరూ కూడా కృష్ణుడి యొక్క సందేశం తీసుకువచ్చినటువంటి వానిగా గుర్తించి సపర్యలు చేసి వారితో సంభాషించడం, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమ స్కందం, అందులో 47వ అధ్యాయం. శ్రీశుక ఉవాచ తం వీక్ష్య కృష్ణానుచరం ప్రజస్త్రియః ప్రలంబబాహుం నవకంజలోచనం పీతాంబరం పుష్కరమాలినం లసన్ ముఖారవిందం మణిమృష్ట కుండలం పరిమృష్ట కుండలం. ఇక్కడ పరిమృష్ట అని ఉంది, పుస్తకంలో మణిమృష్ట అని ఉంది, ఏదైనా పర్వాలేదు. తం వీక్ష్య కృష్ణానుచరం వ్రజస్త్రియః. చక్కగా పొద్దున పూట దైనందిన కార్యక్రమాలు, ఆయన యొక్క సంధ్యావందనము మొదలైనటువంటివన్నీ పూర్తి చేసుకుని ఉద్ధవుడు నందుని యొక్క గృహం నుండి బయటకు వచ్చాడు. అదే సమయానికి ఇక్కడ గోపికలందరూ కూడా చక్కగా దధిమందనాది కార్యక్రమాలు, అలాగే పొద్దున రంగవల్లులు, దీపావళి మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా దీపాలు పెట్టడము, పూజలు కానించుకుని నందుని ఇంటి వాకిట్లో ఉన్నటువంటి సువర్ణమయమైనటువంటి రథాన్ని చూసి ఎవరొచ్చారా అని చెప్పి అందరూ కూడా గుమిగూడారు, గోపికలందరూ కూడా. ఎందుకంటే వీళ్ళ దృష్టి అంతా ఎక్కడ ఉంటుందంటే నందుడి ఇంటి మీదే ఉంటుంది. కృష్ణుడు వచ్చాడా, కృష్ణుడు వచ్చాడా. కాబట్టి ఆ పొద్దున్నే లేవంగానే ఆ స్వామివారు నివసించినటువంటి ఆ నంద గృహాన్ని ఒకసారి చూసుకుంటారు. ఈ రోజు చూసుకునేటప్పటికీ అక్కడ రథం ఉంది, కృష్ణుడు వచ్చాడేమో అనుకున్నారు పాపం. మళ్ళీ ఎవరొచ్చారో అని ముందు 2 శ్లోకాలలో చెప్పారు పూర్వం. అక్రూరుడు వచ్చాడేమో అని అక్రూరుని కూడా తిట్టుకున్నారు పైగా. ఎందుకంటే అధీత విద్య కాబట్టి నిస్వం త్యజంతి గణికా అకల్పం నృపతిం ప్రజా అధీత విద్యా ఆచార్యం ఋత్విజో దత్త దక్షిణం. కాబట్టి స్త్రీలు అనేటువంటి వాళ్ళు, ఈ కొంతమంది వేశ్యలు అనేటువంటి వాళ్ళు నిర్ధనుణ్ణి వదిలిపెట్టేస్తారు. అలాగే సరిగ్గా పరిపాలించినటువంటి రాజుని ప్రజలు వదిలిపెట్టేస్తారు. అధీత విద్యా ఆచార్యం, చదువు నేర్పించిన తర్వాత ఆ గురువుని శిష్యుడు వదిలిపెట్టేస్తారు. చక్కగా దక్షిణ తీసుకున్న తర్వాత బ్రాహ్మణుడు కూడా యజమానిని వదిలిపెట్టేస్తారు. అలాగే ఖగా వీత ఫలం వృక్షం భుక్త్వా చాతిర్ధయో గృహం దగ్ధం మృగాస్తధారణ్యం
జారో భుక్త్వా రతాం స్త్రియం. అట్లాగే ఇది మానవులకే కాదు, పశుపక్షాదులు కూడా ఇలాగే ఉంది ప్రవర్తన. వాటి ప్రవర్తన కూడా ఇలాగే ఉంది. కగా అంటే పక్షులు అన్నట్టు. ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులన్నీ కూడా వీత ఫలం వృక్షం, ఫలించినటువంటి వృక్షాలు ఏవైతే ఉంటాయో ఆ వృక్షాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటాయి. అప్పటిదాకా ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలు చక్కగా ఆరగించాయి. ఫలాలు ఆరగించేసిన తర్వాత ఇప్పుడు ఫలములు లేనటువంటి వృక్షాన్ని ఇంకా అవి ఆ చెట్టునే వదిలిపెట్టేస్తూ ఉంటాయి, చక్కగా ఆరగించాయి. భుక్త్వాచ అతిథయో గృహం. ఒక అతిథి వచ్చాడు గృహానికి, చక్కగా ఆ ఇంట్లో వసతి చేశాడు, ఆరగించాడు. భుక్త్వా హాయిగా అన్నం తిన్నాడు. ఆరగించిన తర్వాత మళ్ళీ ఆ అతిథి కూడా ఆ గృహాన్ని వదిలిపెట్టేస్తాడు. అట్లా మా పరిస్థితి ఏమిటంటే, ఇదిగో వీళ్ళందరి పరిస్థితి ఎట్లా ఉందో అట్లా ఉంది మా పరిస్థితి కూడా అని చెప్పి ఇన్ని ఉదాహరణలు చెప్పారు వీళ్ళు. ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఎవరికి తగులుతున్నాయి పాపం? అమాయకుడైనటువంటి మన నాయకుడికి, కృష్ణ ప్రభువుకి తగులుతున్నాయి. భుక్త్వాచ అతిథయో గృహం దగ్ధం మృగాస్తదారణ్యం. దగ్ధం అరణ్యం, దహించబడినటువంటి అరణ్యంలో ఇక మృగాలు, పక్షులు, జంతువులు ఏముంటాయి? ఎందుకుంటాయి? అరణ్యమంతా దహించబడింది. దహించబడినటువంటి అరణ్యాన్ని మృగాలు ఏ విధంగా అయితే విడిచిపెట్టేస్తాయో, దహించబడినటువంటి అరణ్యం. అలాగే ఫలించినటువంటి వృక్షాలు, అంటే ఫలములు ఉన్నాయి, అంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు ఫలాలు అయిపోయినాయి. అలా ఫలాలు అయిపోయినటువంటి వృక్షములని వదిలిపెట్టేసి ఎండిపోయినటువంటి అరణ్యాలని వదిలిపెట్టేసినటువంటి విధంగా అట్లా జారో భుక్త్వా రతాం స్త్రియం. జారుడు స్త్రీని చక్కగా అనుభవించిన తర్వాత, రతాం స్త్రియం స్త్రీని అనుభవించిన తర్వాత ఆ విధంగా వదిలిపెట్టేస్తూ ఉంటాడు. ఎట్లాంటి వాడు? జారుడు. జారుడు లక్షణాలు, అట్లాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా జారుడు కూడా అనుభవించినటువంటి పిమ్మట స్త్రీలను కూడా వదిలిపెడుతూ ఉంటారయ్యా. ఇది గోప్యో హి గోవిందే గతవాక్కాయ మానసాః కృష్ణదూతే వ్రజం యాతి ఉద్ధవే త్యక్తలౌకికాః. త్యక్తలౌకికాః అద్భుతమైనటువంటి పదం. అంటే వాళ్ళ యొక్క కార్యాలు, లౌకికమైనటువంటి గృహ కృత్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వదిలిపెట్టేసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి గోపికలు వాళ్ళు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్ధవుడి దగ్గర, ఎందుకంటే కృష్ణుడి దగ్గర నుంచి వచ్చాడు అనేటువంటి ఆనందంలో, ఇది గోప్య గోవిందే గత వాక్కాయ మానసాః. ఆ గోపికలందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే, వాక్ కాయ మానసాః అంటే త్రికరణములు, మనోవాక్కాయములు అని చెప్పారు అక్కడ. ఆ త్రికరణ శుద్ధిగా శ్రీకృష్ణ పరమాత్ముని యందే, గోవిందే కృష్ణుని యందే మనసు నిలిపినటువంటి ఆ గోపికలందరూ కూడా వచ్చినటువంటి దూతని కృష్ణదూత అనేటువంటి గౌరవంతో కృష్ణుడు పంపించినటువంటి దూత, మన నాథుడు పంపించినటువంటి దూత. కృష్ణదూతే వ్రజం యాతే. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పంపించినటువంటి దూత అనేటువంటి భావనతో చక్కగా ఆ శ్రీకృష్ణునే తమ సర్వస్వంగా భావిస్తూ ఉన్నారు. అట్లాంటి ఆ భావనతో ఆ కృష్ణుడి యొక్క అలంకారాలతోనే, ఆ వస్త్రాలతోనే, ఆ విధంగానే స్వామిలాగానే ఉన్నటువంటి ఆ స్వామి దూతని, ఉద్ధవుణ్ణి గోకులానికి వచ్చిన తర్వాత వాళ్ళు చక్కగా ఆ లౌకికమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి కేవలం ప్రభువు యొక్క నామస్మరణ మొదలైనటువంటి వాటితో తరింప చేసుకుంటూ, గానం చేసుకుంటూ క్రమక్రమంగా ఎలా ఉన్నారనేటువంటిది గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ దూత ముందు కూడా. అంటే వీళ్ళ పరిస్థితి సరిగ్గా తెలియాలి అంటే, ఇన్నాళ్ళు తాము ఎలా గడుపుతూ వచ్చారో అలా ఈ దూత ముందు కూడా ఒకసారి చూపిస్తున్నారు పరిస్థితి ఎలా ఉంటుంది. గాయంత్య ప్రియ కర్మాణి ఉదత్యశ్చ గతః ప్రియః తస్య సంసృత్య యాని కైశోర బాల్యయోః. తస్య అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అన్నట్టు. ఆ పరమాత్ముని సంస్మృత్య తలుచుకుంటూ ఇక వెక్కి ఏడుస్తున్నారు. రుదత్యశ్చ అన్నారు అక్కడ. వాళ్ళకి అశ్రువులు వచ్చేస్తున్నాయి ఆ స్వామిని తలుచుకుంటే ఆనందంలో. ఎందుకని, ఏం తలుచుకున్నారా అంటే, యాని కైశోర బాల్యయో, ఆయన యొక్క బాల్యావస్థ దగ్గర నుంచి ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలు. కైశోర అంటే కిషోరావస్థలో 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల ప్రాయంలో ఆయన చేసినటువంటి కిషోరావస్థలో చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలు, వీళ్ళకి కలిగించినటువంటి ఆనందాన్ని, ఇవన్నీ కూడా ఆ వీళ్ళకి కలిగించినటువంటి ప్రియ కర్మాన్ని, సుందరమైనటువంటి వీళ్ళకి ఆనందాన్ని కలిగించినటువంటి
ఇంకా చెప్పాలంటే ఆత్మజ్ఞానాన్ని తెలియజెప్పారు స్వామి వీళ్ళందరికీ. అవన్నీ మనం చెప్పుకున్నాం. గోపికా గీతల్లో గాని, వస్త్రాపహరణంలో గాని అన్నిటిలో చెప్పుకున్నాం. అట్లాంటివన్నీ స్మరించుకుంటూ చివరికి గత ప్రియ, ప్రియ అనే పదానికి అర్థం సిగ్గు, లజ్జ, సిగ్గు మొదలైనటువంటి. అయ్యో పెద్దవాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం ఈ విధంగా ప్రవర్తించవచ్చా, ఏడవచ్చా, బాధపడచ్చా అని కూడా తెలియకుండా గత ప్రియ, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది కూడా తెలియకుండా, పరిచయం కూడా లేకుండా హృదత్యశ్చ గత ప్రియ, తమ బాధని ఆయన ముందు వెళ్ళబుచ్చుకోవడానికి ఓ పక్కన స్వామివారి యొక్క అద్భుతమైన కార్యాలని గాయంత్య కీర్తిస్తూ స్మరిస్తూ తరచుగా పదే పదే అలా తలుచుకోవడం వల్ల వచ్చినటువంటి కన్నీరుతో అలా ఆయన ముందు వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నారు గోపికలందరూ కూడా. అంతలో ఒక స్త్రీ, ఒక గోపిక అలా కృష్ణ పరమాత్ముని తలుచుకుంటూ ఉండగా కాచిన్ మధుకరం దృష్ట్వా ధ్యాయంతి కృష్ణ సంగమం. కాచిత్ అంటే ఒకానొక, మధుకరం, మధుకరం అంటే తుమ్మెద, మధువుని సేకరించున్నది అని అర్థం. ఆ పుష్పాల నుండి మధువుని సేకరించేటువంటి ఒక తుమ్మెదను చూసింది ఒక గోపిక. కాచిన్ మధుకరం దృష్ట్వా, ఆ మధుకరాన్ని చూడగానే ధ్యాయంతి కృష్ణ సంగమం, ఆ తుమ్మెద వచ్చి పుష్పం మీద వాలింది. ఆ పుష్పంలోంచి మెల్లగా అలా తేనె తీసుకుంది. ఆ తేనె తీసుకున్నటువంటి ఆ సన్నివేశాన్ని చూసింది. ఆ మధుకరమైనటువంటి తుమ్మెదను చూసేటప్పటికి ఈ గోపికకి ఏం గుర్తొచ్చిందంటే, ఈవిడ కృష్ణ పరమాత్ముడితో చేసినటువంటి రాసలీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తొచ్చాయి. కృష్ణ సంగమం, ఆ కృష్ణ పరమాత్ముడితో మాట్లాడుతున్నట్టుగా, చిరునవ్వులు ఒలికిస్తున్నట్టుగా, ఆ స్వామినే చూస్తున్నట్టుగా, కృష్ణుడి పక్కనే కూర్చున్నట్టుగా ఈ భావనలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, తలుచుకుంటూ ప్రియ ప్రస్థాపితం దూతం కల్పయిత్వేదమబ్రవీత్, కల్పయిత్వా ఇదమబ్రవీత్. ఈ విధంగా ఒక భ్రమరాన్ని చూసింది. ఆ భ్రమరాన్ని కృష్ణ ప్రభువు తనకి దగ్గరికి పంపించినటువంటి ఈ దూతనుగా భావించుకుంటూ, అంటే కృష్ణుని అనాలి, కృష్ణుని అనలేదు, కృష్ణుడు పంపించినటువంటి దూతను అనాలి, దూతతో అనొచ్చో అనకూడదో, పైగా దూత కాబట్టి ఆ గౌరవం, మర్యాద, దూతకి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఉంటుంది కాబట్టి దూతని అనకుండా ఒక భ్రమరాన్ని అడ్డు పెట్టుకుని దూతని తిడుతున్నారు వీళ్ళందరూ కలిసి. ఇది భ్రమర గీతం. ఈ భ్రమరాన్ని అడ్డు పెట్టుకుని తిడుతున్నారు. వచ్చినటువంటి అతిథిని ఏమనకూడదు, పైగా దూత మనం ఇచ్చినటువంటి సందేశం మెల్లగా జాగ్రత్తగా వెళ్ళి కృష్ణుడికి చెప్పాలి మన యొక్క భావాలన్నీ కూడా. కాబట్టి ఆయన్ని అసలు అనలేదు, కృష్ణుణ్ణి, వచ్చినటువంటి దూతని గౌరవించాలి కాబట్టి భ్రమరాన్ని అడ్డు పెట్టుకుని ఇక చూడండి తర్వాత శ్లోకం నుంచి గోప్యువాచ, వాళ్ళ యొక్క మొత్తమంతా ఏ విధంగా భావాలు వ్యక్తపరుస్తున్నారు అనేటువంటిదంతా కూడా, ఎట్లాంటి దెప్పి పొడుపు మాటలతో ఎన్ని రకాలుగా ఆ స్వామిని, ఆ ఉద్ధవుడు పాపం ఎంత భరిస్తాడో. భ్రమర దుర్జన మిత్ర అంటూ తిడతారు. మొట్టమొదటి పదమే ఓ భ్రమరమా, ఓ దుర్జన మిత్ర. మిత్ర అంటే మీకు తెలిసిన పదమే, మిత్రుడా. ఎవరి స్నేహితుడు వచ్చింది? కృష్ణుడి స్నేహితుడు వచ్చింది. ఆ కృష్ణుడికి ఏం పక్కన పెట్టారు? దుర్జన మిత్ర అని పెట్టారు. దుర్జనుడు, మోసగాడు, కుటిలుడు అన్నట్టుగా కృష్ణుడిని అంటున్నారు. అక్కడ అంటల్లా భ్రమరాన్ని అంటున్నారు. భ్రమర గీతలు కాబట్టి కృష్ణుణ్ణి అంటల్లా, ఈయన్ని అంటల్లా. భ్రమర దుర్జన మిత్ర ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర ప్రమదాళికుచ కుంకుమాంకితల సత్ప్రాణేశ దామ ప్రసూనమరం దారుని తాననుండ వగుటన్ నాథుండు మన్నించుగాక మమున్నేపుచు పౌరకాంతల శుభాకారంబులన్ నిత్యము. అమాయకులమైనటువంటి మా గ్రామీణుల యొక్క చక్కగా సరసాలాడి మాకు ఈ విధమైనటువంటివన్నీ కూడా ఆనందాన్ని కలిగించి, సంతోషాన్ని కలిగించి, ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టేసి ఆ నాగరికులు కావాలా నీకు? ఆ మధురలో ఉన్నటువంటి నాగరకాంతలు కావాలా నీకు అంటూ ఆ విధమైనటువంటి ఏమిటి ఇదంతా తిట్టేదని భ్రమరం. ఈ భ్రమరాన్ని అడ్డు పెట్టుకుని ఈ సందేశం ఇదిగో ఈయన ద్వారా అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఈ విధమైనటువంటి శ్లోకాలతో ఓ మధుప కితవ బంధో అంటూ చక్కగా సంస్కృతంలో ఉంది. కితవ అనే పదం మోసగాడ, జూదగాడ అని రెండు అర్థాలు ఉన్నాయి. మోసగాడ, జోదగాడ. కృష్ణుడు జోదగాడు కాబట్టి రెండో పదం మోసగాడ అని తిరుగుతున్నారు ఇక్కడ గోప శుభ్రంగా. మధుప, ఓ మధుప, ఓ తుమ్మెద, ఓ గండు తుమ్మెద,
కితవ బంధో. కితవ అంటే మోసగాడు, బంధు అంటే ఎవరికి తగిలింది ఇప్పుడు? కృష్ణుడికి కాదు. కితవుడికి బంధువుగా ఎవరైతే వచ్చారో ఆ దూతకి తగులుతాయి ఇవన్నీ. వచ్చినటువంటి ఆయన హరహర శివశివ అనుకోడు. మధుప కితవ బంధో మా స్పృశాంగ్రి. చేసినవన్నీ చేసి ఇప్పుడు మా కాళ్ళు పట్టుకుంటావా, మా కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావా? కుదరదులే, ఆ మాటలన్నీ కుదరదులే. ఇప్పుడు మేం కాకుండా మా ఆ మధురలో ఉన్నటువంటి స్త్రీలు కావాల్సి వచ్చారా నీకు అంటూ మొదటి శ్లోకం నుంచి దెప్పి పొడుస్తారు ఇక. ఇది నాయకుడి యొక్క లక్షణం అంటే ఇట్లా ఉంటుంది. ఏమిటంటే ముందు స్త్రీలు ఏ విధంగా ఉంటారో వాళ్ళని శాంతపరచడం కోసం ముందు ఒకరిని పంపిస్తూ ఉంటారు. వాళ్ళు కాస్త శాంతపడ్డాక ఆ తర్వాత వచ్చి నాయకుడు వచ్చి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ఆనందాన్ని కలిగించడం అనేటువంటి కావ్యాలలో రమ్యంగా అనేక మంది కవులు చిత్రీకరించడం జరిగింది. అట్లా తర్వాత శ్లోకాలు భ్రమర గీతలు రేపటి నుంచి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాలతో మనం చూసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.